ఏదైతే నర్సన్నపేట నుంచి ఇచ్చాపురం వరకు 4 లేనింగ్ ఉందో అది 6 లేనింగ్ చేయడానికి, అది ఆల్మోస్ట్ నేను ఒక 5 ఇయర్స్ నుంచి ఫాలోఅప్ చేస్తున్నాను. దాంట్లో ప్రధానంగా ఒక ఏమొస్తుందనంటే ట్రాఫిక్, నర్సన్నపేట వరకు జమ్మూ వరకు ఎంత ట్రాఫిక్ ఉందో దాని నుంచి ఇచ్చాపురం వరకు వెళ్ళినప్పుడు ట్రాఫిక్ తగ్గుతుంది. ఎందుకనంటే నర్సన్నపేట నుంచి కొంత ట్రాఫిక్ ఒడిశా వెళ్ళడానికి పాతపట్నం మీదుగా వెళ్తుంది కాబట్టి ఆ హైవేని ఎన్హెచ్ కింద మనం డిక్లేర్ చేసుకొని స్టేట్ హైవేని ఎన్హెచ్ చేసాం పాతపట్నం. ఇక్కడ ట్రాఫిక్ తగ్గుతుందనే ఆలోచనతో ఇంకా అంత వేగంగా చేయడానికి ఇంకా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావట్లేదు. అయినప్పటికీ కూడా దాని మీద ఉన్న స్ట్రక్చర్స్ కొన్ని ఉన్నాయి. కొన్ని పాయింట్స్ దగ్గర ఎస్పెషల్లీ ఇప్పుడు మూలపేట పోర్ట్ వస్తుంది. పోర్ట్ నుంచి హైవే దగ్గర ఎక్కడైతే కనెక్టివిటీ కావాలో, లేకపోతే అడిషనల్గా కొన్ని జంక్షన్స్, ఇప్పుడు కొత్తగా తయారైన జంక్షన్స్లో కూడా ఫ్లోటింగ్ ఎక్కువ పెరగడం వల్ల అక్కడ కూడా అండర్ పాస్లు ఎక్కడెక్కడైతే కావాలో అది విడిగా ఒక వేరేగా ఆగ్మెంటేషన్ కింద ఒక ప్లాన్ తయారు చేసి ఆ ఇచ్చాపురం వరకు కూడా అట్లీస్ట్ ఆ స్ట్రక్చర్స్ నైనా మనం ముందుగా డెవలప్ చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని మీద కూడా దృష్టి పెడతామని తెలియజేస్తున్నాం.